హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి. ఈ రోజు మనతో పాటు నా గెస్ట్ వచ్చేసి ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? గత 2 రోజులుగా రాజ్ తరుణ్, లావణ్య, మస్తాన్ సాయి కేసు మీ అందరికీ తెలిసిందే. అయితే అతని దగ్గర 200 మంది అమ్మాయిల న్యూడ్ వీడియోస్ ఉన్నాయని చెప్పేసి అని బయటకు వచ్చింది వార్త. సో ఇతనికి ఒక్కడికే వీళ్ళందరూ ఎందుకు లొంగారు? సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? వాళ్ళదొక దందా, అదొక పెద్ద గ్రూప్ లాగా. ఇప్పుడు అంతకు ముందు కూడా డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు అతను, 2 కేసులో ఉన్నాడు. ఇప్పుడు యాస్పిరెంట్స్, ఈ సినిమా ఫీల్డ్లోకి యాస్పిరెంట్స్ అనేక మంది వస్తూ ఉంటారు. మోడల్స్ అవ్వాలని, ఇంకోటి కావాలి, రకరకాల వాళ్ళ జీవితంలో కోరికలు, వాళ్ళ యాస్పిరేషన్స్, ఆర్టిస్ట్ అవ్వాలి, తెర మీద కనపడాలి, ఇవి ఉంటారు. వీళ్ళని వాళ్ళ యొక్క ఎదురుచూపుల్ని, వాళ్ళ యొక్క యాస్పిరేషన్స్ని ఎక్స్ప్లాయిట్ చేసే గ్యాంగు. ఇలాంటి గ్యాంగులు దౌర్భాగ్యులు, దుర్మార్గులు, నీచులు ఇదే సమాజంలో ఉంటారు. ఎక్కడైనా ఏ ఫీల్డ్లో అయినా ఉంటారు. ఏ ఫీల్డ్లో అయినా అలాగే ఉంటారు అనుకో. సాఫ్ట్వేర్లు లేదా అన్ని చోట్ల ఉంటారు. అలాగే సినిమా ఈ గ్యాంగ్ ఇక్కడ అంటే పాప వాళ్ళు ఏదో లైఫ్లో వేషం వేయాలి, యాక్ట్ చేయాలి, తెర మీద కనపడాలి, వాళ్ళ ఉత్సాహాలు, వాళ్ళు ఏదో పాట సింగర్స్ అని ఇంకోటి రకరకాలు ఉంటాయి. వాళ్ళు ఆ కోరికల మీద ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మేము ఇప్పిస్తాం. వీళ్ళకి ఏంటంటే పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ పెట్టుకుంటారు. వీళ్ళు ఈ డ్రగ్స్ తోటి కాంట్రాక్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వీడు రాజ్ తరుణ్ ఒక హీరో ఫ్రెండ్, ఓకే మనకేదో నమ్ముతారు, హీరో ఫ్రెండ్ మనకు అవకాశం ఉంటుంది కొంచెం, అతనితోటి అతను ముందుకు వస్తే అతను అలా వచ్చిన వాళ్ళని డ్రగ్స్ అడిక్ట్ చేసి, డ్రగ్స్కి అలవాటు చేసి, వాళ్ళని డ్రగ్స్లో ఉండగా వాళ్ళ బట్టలు మార్చుకుంటా అంటే ఇలా సీక్రెట్ కెమెరాలు పెట్టి తీరు నీచపు, నికృష్టపు, దౌర్భాగ్యపు చిల్లర మనుషులు ఆ గ్యాంగ్. అది గతంలో అమ్మాయి చెబుతూ ఉంది పాప లావణ్య, ఇలాంటివి చేశారు, నేనే సొంతపోతు నేను చేసి తప్పు చేశాను, వీళ్ళతోటి స్నేహం చేసి తప్పు చేశాను, అసలు వాళ్ళు అని ముందుకు చెప్తా ఉంది. కానీ సాక్ష్యాలు లేవు. దాన్ని దబాయిస్తూ ఉన్నారు ఇన్ని రోజులు. అవి ఎంత అబద్ధాలు, అవి మేఘా డ్రగ్స్ కాదు, అవి కాదు, నా ఇంట్లో డ్రగ్స్ పెట్టి నన్ను బుక్ చేయించాలని కూడా ప్రయత్నించారు, అది కూడా చెప్పిద్దాం. అప్పుడేమో ఆధారాలు లేవు కనుక డబా ఇచ్చారు. ఇప్పుడు పూర్తిగా అమ్మాయి బ్రహ్మాండంగా, హ్యాట్స్ ఆఫ్ టు లావణ్య, బ్రహ్మాండంగా హార్డ్ డిస్క్ కంప్లీట్ అన్ని ఆధారాలతోటి ప్రజెంట్ చేసింది. ప్రజెంట్ చేస్తే ఈ ఒక అమ్మాయి కాదు, ఈ అమ్మాయి స్నేహితులు కాదు, ఎంతమంది 100 మంది అమ్మాయిల పైగా వాడు న్యూడ్ ఫోటోలు, వాళ్ళు బట్టలు మార్చుకుంటా అంటే ఫోటోలు తీస్తాడు. ఎంత నీచపు లంబడి కొడుకు అయితే వాడు మనిషి, పశువా, మృగమా, వాడిని ఏమన్నా చెప్పు తీసి కొట్టద్దు అలాంటోడు. ఈ వీడియోలో 100 వీడియోలు దొరికినాయి అంటే ఆ అమ్మాయిలని ఎంతమందిని ఎన్ని రకాలుగా ఎక్స్ప్లాయిట్ చేస్తే వాడికి దొరుకుతారు వాళ్ళు. ఇప్పుడు ఔత్సాహికులు వాళ్ళకి చేస్తే నీకు చెయ్యాలి, లేకపోతే అది అడ్డు పెట్టుకుని వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం అనేది ఉంది. అంతకన్నా నీచమైన ఇంకోటి ఉందా? ఆ దౌర్భాగ్యులు అది జరిగింది. అమ్మాయి చాలా ధైర్యం, 1 సంవత్సరం పాటు కష్టపడి మొత్తానికి ఆధారాలు కలెక్ట్ చేసి ఇచ్చింది. ఇప్పుడు వాడు ఉన్నాడు ఇంకోడు కిష్, వాడు బిగ్ బాస్లో కోసం అని శేఖర్ భాష గాడు, వాడేదో పెద్ద సుతపూసలాగా మాట్లాడేవాడు. అంటే అవును, రాజశేఖర్ భాష గురు కూడా మన లావణ్య వాళ్ళ ఇంట్లో డ్రగ్స్ పెట్టేసి సో కావాలనే ఇలా చేశారని చెప్పేసి. అసలు వాడు ఎంత నీచుడు అంటే భార్యాభర్తలు మాట్లాడుకునే దాన్ని రికార్డ్ చేసాడు. భార్యాభర్తలు మాట్లాడుకుంటారు, బూతులు అమ్మాయి బూతులు మాట్లాడుకుంటారు. భార్యాభర్తలు నువ్వెవడు? భార్యాభర్తలు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, బూతులు మాట్లాడతారు. నువ్వెవడు? నీకే సంబంధం? దాన్ని రికార్డ్ చేసి ఈ అమ్మాయి చూడండి ఎంత బూతులు మాట్లాడుతుందో మొగుడితోటి అని, అంత నీచుడు వాడు. ఇప్పుడు భార్యాభర్తలు నాకు ఏమైనా మాట్లాడుకుంటారు, నువ్వెవడు? అసలు వాళ్ళ రూమ్లో వాళ్ళు మాట్లాడుకున్న మాటలు నువ్వు రికార్డ్ చేయటం ఏంటి? ఎంత హీనమైన ప్రవృత్తి అది. చండాలుడు వాడు. ఇది చేసి ఏదో ఫేమస్ అయ్యి బిగ్ బాస్లోకి వెళ్ళడం కోసమని, ఇలాంటి నీచపు వాళ్ళ సెల్ఫ్ ఎండ్స్ కోసమని, బిగ్ బాస్లో ఎంటర్ అవ్వడం కోసమని ఈ ఇన్సిడెంట్ని, లావణ్య విషయాన్ని వాడుకున్నాడు. వాడుకుని అమ్మాయి బూతులు మాట్లాడుతుందని అదని. ఎవరితోటి మాట్లాడింది? నీ అమ్మ మొగుడితోటి మాట్లాడిందా, నీతోటి మాట్లాడిందా? వాడి తన మొగుడితోటి మాట్లాడుకుంది. సార్ మన లావణ్య గారు కూడా అంతకుముందు ఏం చెప్పింది, నాకు తను కావాలి, సో అంటే రాస్తారు నాకు మొగుడు కావాలని చెప్పేసి ఒక 6 months బ్యాక్ అడిగింది. సో కానీ ఇప్పుడు ఎందుకు మరి ఆ వీడియోస్, ఆమెకు సంబంధించిన వీడియోస్, ఆడియోస్ అన్నీ బయటకు వచ్చాయి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మా అమ్మాయి ఇప్పటికీ అంటాను, మేము ఇద్దరు పెళ్లి చేసుకున్నాం, ఉన్నాం.
కానీ ఈ వీళ్ళిద్దరూ కలిపి మా ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ తీసుకొచ్చారు. నేను ఆర్టిస్ట్గా ఉన్నాను, హీరోగా ఉన్నాను, నాకు ఇవన్నీ దూరంగా ఉండటం మొదలెట్టాడు. సో ఈ వీళ్ళ వల్ల అయ్యింది. నాకు రాజ్ తరుణ్ కావాలి, పెళ్లి చేసుకుని మూడు కావాలని అడుగుతుంది, దాంట్లో తప్పే ఉంది. ఒక భార్య, ఒక ఆడపిల్ల తను పెళ్లి చేసుకుంది, పెళ్లి చేసుకున్నవాడు నాకు కావాలని అడుగుతుంది. అది అడుగుతుంది, ఫైట్ చేస్తాను. ఓకే సార్, బట్ కానీ ఇప్పుడు ఆమె కావాలని అడిగింది కరెక్టే, బట్ కానీ ఒక పోలీస్ ఆఫీసర్తో కూడా ఆమె పర్సనల్గా డిఫరెంట్గా మాట్లాడిన వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. డిఫరెంట్గా మాట్లాడింది అవన్నీ ఎడిటెడ్, అన్నీ కాన్ఫిస్కేటెడ్. అవ్వాల్సి మరి ఎక్కడో మాట్లాడింది, నీ అంత చూస్తాను ఎక్కడో అన్నదా నేను, నమస్తే అన్నదా నేను, లింకప్ చేసి నమస్తే నీ అంత చూస్తా, దాన్ని దీన్ని ఎడిట్ చేసి ఆ అమ్మాయి ఇలా మాట్లాడిందని ఇవన్నీ వీళ్ళు తెలిసిపోయింది కదా. వీళ్ళు ఎన్ని దౌర్భాగ్యపు లక్షణాలు చేశారో, ఎన్ని ఇంట్లో మాట్లాడుతున్న బెడ్రూమ్లో భార్యాభర్తలు మాట్లాడుకుంటూ రికార్డ్ చేసి బయట పెట్టే నీచులు వీళ్ళు. బట్టలు మార్చుకుంటా అంటే సీక్రెట్ కెమెరాతో తీసే హీనులు వీళ్ళు. ఇవన్నీ పుట్టిస్తారు, ఇవన్నీ తేలుతాయి. ఏమైనా అమ్మాయి ఏమి నేను తప్పు చేయలేదు అంటల్లా, నేను వీళ్ళ ఈ సహవాసంలో తప్పులు చేశాను, బట్ అయినా ఇంకొకళ్ళకి ఇలాంటి జరగకూడదు, ఇంతమంది అన్యాయం అయిపోతున్నారు, బ్లాక్మెయిల్కి గురి అవుతున్నారు కనుక నేను ఏమైనా సరే బయట పెట్టాలని బయట పెట్టింది. ఇప్పుడు ఆ అమ్మాయికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. పోరాటం, భయపడిపోయి వాడు చంపడానికి కూడా ఇంటికి వెళ్ళారు. అది కూడా వీడియో చంపడానికి ఏది హార్డ్ డిస్క్ ఇచ్చేయమని, లేకపోతే చంపేస్తామని. ఓకే, ఎవరు మస్తాన్ సాయి, మస్తాన్ సాయి గ్రూప్. అది కూడా సో ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్గా పంపించారు. వాళ్ళు ఫేస్ చేయాలి, వాళ్ళకి కఠినమైన శిక్ష పడాలి, మామూలు శిక్ష కాదు, కఠినమైన శిక్ష ఇస్తేనే మరొకళ్ళు ఇలాంటి ఆడపిల్లలను ఎక్స్ప్లాయిట్ చేసి ఇలా దౌర్భాగ్యం చేసే ఆలోచన కూడా రాకుండా వాళ్ళకి గట్టి శిక్ష పడాలి.